ఆయన స్వార్థం అనేది ఆ తపస్సులో ఉండకపోతుండే కాబట్టి మనము కూడా మరి అలాంటి భృగు మహర్షి సంతానమా మనమంతా అవునా కాదా కాదా మరి ఎవ్వరు కూడా చప్పుడు చేస్తలేరు కాదనుకుంటా మరి నేనేది భృగు మహర్షి సంతానమైన అందరూ ఆ తర్వాతనే మార్కండేయుడు వచ్చిండు మొట్టమొదటి వాడు ఎవరు భృగు మహర్షి ఇదంతా భృగు మహర్షి సంతానం పద్మ బ్రాహ్మణులు అంటారు అవునా అలాంటి వంశంలో అలాంటి మూల పురుషులు మనకు ఉన్నారు ముంగట మరి అంతటి మంచి తోవను మనకు యోచించినప్పుడు దాంట్లో కొద్దిగా మనము ఆ దారిన పయనించి అలాంటి ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం కాబట్టి గణపతి నవరాత్రి ఉత్సవాలు రేపటితో 9 రోజులు సమాప్తమై మరి ఆ స్వామివారిని నిమజ్జనం చేసేటువంటి సమయం కూడా ఆసన్నమైంది కాబట్టి ఒకరోజు ముందు ఈరోజు ఆ స్వామివారికి నానావిధ భక్షభోజ్య లేఖ్య ప్రసాదాలు నివేదన చేసి ఆ గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనం పొంది అందరం కూడా ధరిద్దాము మనకు జీవితాన్ని ఏ విధంగా జీవించాలి అనేటువంటి ప్రతి ఒక్క విషయాన్ని మనకు వేదంలో చెప్పబడ్డది వేదాన్ని మించినటువంటి శాస్త్రమే ఈ ప్రపంచంలో లేదు అలా వేదాధ్యయనం చేసి వేదంలో ఉన్నటువంటి విషయాన్ని మనకందరికీ తెలిపి మనకెందరో ఋషులు మనకు మేలు చేశారు అలాంటి సన్మార్గంలో మనం పయనించి ఆ ఈశ్వరుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి అంత్యకాలంలో ఈశ్వరుని లోపల లీనం కావడానికి ఆ వేదంలో చెప్పినటువంటి మాటలను వాక్కులను మనమందరం కూడా నిత్య జీవితంలో పాటిస్తూ ఉన్నాం అందులోనే కార్యారంభే నిర్దేశం నీవు ఇంట్లో ఒక శుభకార్యమే పెట్టుకో లేదా నీ వ్యాపార నిమిత్తమా నీ వ్యవహార నిమిత్తమా ఏదైనా ఒక పని ప్రారంభించే ముందు గణపతికి నమస్కారం చేసుకుంటే ఏమైతుంది అంటే నువ్వు సంకల్పించినటువంటి పనిలో విజయం అనేది నీకు వస్తుంది కాబట్టి ఆ గణపతిని భక్తి శ్రద్ధలతో ఒక విశ్వాసంతో స్వామిని పూజిస్తే నాకు ఇవన్నీ కూడా తప్పకుండా నాకు వస్తాయి అంటే కించిత్ లేఖ్యం కూడా అనుమానం అనేది ఉండద్దు చేస్తే వస్తుందా అనేటువంటి అనుమానం అనేది రావద్దట అలాంటి భక్తి విశ్వాసంతో ఆ గణపతిని ఆరాధిస్తే తప్పకుండా స్వామి అనుగ్రహంతో మనకు కావాల్సినటువంటి కామితార్థాలన్నీ కూడా నెరవేరుతాయి అలాంటి గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఈరోజు మనం గణపతికి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాన్ని నిర్వహించుకునే శక్తి మనకు గణపతి ఇచ్చిండు ఆ గణపతికి నమస్కారం చేసుకొని ఈరోజు పూజా కార్యక్రమం ప్రారంభం చేసుకుందాము కొంతమంది చెప్తున్నాను తప్పు పట్టుకోకండి మనం వెంట్రుకలు విరుగు లక్ష్మీదేవి ఉండదట ఇది మనందరికీ తెలిసిన విషయమే నాటి కాలంలో అత్తలు కోడలకు చెప్పిండ్రు తల్లులు బిడ్డలకు చెప్పిండ్రు అవునా కాదా నేనేదో కొత్తగా చెప్పలేను కదా కాబట్టి ఇది చిన్న చిన్న పొరపాట్లు మనం చేస్తే కొద్దిగా పెద్ద పెద్ద ఇబ్బందులు పడాల్సి వస్తుంది అంటే నేను చెప్తున్నాను ఇబ్బంది పడకండి తర్వాత కానీ మార్చుకునే ప్రయత్నం చేసుకోండి ముఖ్యంగా దేవాలయాలలోకి తప్పకుండా అలా వెళ్ళకండి మీ మంచి కొరకు చెప్తున్నటువంటి విషయం ఇది మన ఇంట్లో అన్ని రకాలుగా మంచి జరగాలంటే మాత్రం మనకు కొన్ని కఠినమైనటువంటి నియమాలు పాటించాల్సిందే ఎందుకంటే మనము చెప్పినటువంటి నియమాలు పాటించకుండా నాకు కొడుకులు కావాలి నాకు బిడ్డలు కావాలి నాకు మన్మలు కావాలి మన్మరాళ్ళు కావాలి నాకు ఉండడానికి ఇల్లు కావాలి కట్టుకోవడానికి మంచి పట్టు చీరలు కావాలి వేసుకోవడానికి నగలు కావాలి ఇవన్నీ కావాలి అంటే మరి ఈశ్వరుడు ఒక మార్గం అనేది మనకు చూపించిండు
ఆ మార్గంలో నువ్వు సక్రమంగా నడిచి నీకు ఇవన్నీ లేవు అంటే అప్పుడు ఆయన నిలదీయచ్చు. మనం చేసేటువంటి నియమాలు సరైనటువంటి పాటించకుండా మన కుటుంబాలలో మనం తెలియకుండానే ఇబ్బందులు పడుతున్నాం. సంపాదన మంచిగా ఉంటుంది కానీ నిలకడ ఉండదు. ఇది చాలామంది జ్యోతిష్యుల దగ్గరికి వచ్చి పంచాంగం అడిగే సందర్భంలో చెప్పేటువంటి మాట. ఎందుకుండదు అంటే నిజంగా కొందరికి వాస్తు దోషాలు ఉండొచ్చు, కొందరికి గ్రహచారం బాగుండకపోవచ్చు, కానీ ఎక్కువ మంది మాత్రం ఇంట్లో చేయాల్సినటువంటి ప్రవర్తన సరిగ్గా లేకపోవడం వల్ల సమస్య. ఇందులో మగవాళ్ళ పొరపాటు కూడా ఉంటుంది. మళ్ళా కేవలం ఆడవాళ్ళనే కాదు, ఎంత కఠిన పరిస్థితులైనా కానీ మనకు శాస్త్రంలో చెప్పినటువంటి మాట, ఎంత కఠిన పరిస్థితులైనటువంటి సందర్భమైనా కానీ భార్యాభర్తల మాట ఒకటి కానప్పుడు కొంత మాట అనుకోవడం అనేది సహజం. ఎందుకంటే ఉప్పు కారం తింటున్నాం కాబట్టి నువ్వెంత అంటే నువ్వెంత, నేనెంత అంటే నేనెంత, అది సహజము, మానవుని యొక్క లక్షణం. కానీ ఏ సందర్భంలో కూడా ఆడవాళ్లను కన్నీరు గార్చుకునే విధంగా మగవాళ్ళు ప్రవర్తించకూడదు. ఎక్కడైతే ఆడది బాధపడుతుందో, ఆడది కన్నీళ్లు కారుస్తుందో అలాంటి జాగ్రత్త భగవంతుడు ఎవరు ఉండరట. లక్ష్మీదేవి కాదు, అసలు ఏ దేవత అనేది ఆ ఇంట్లో ఉండదు. దేవతలు లేదు అంటే వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, దరిద్ర దేవతలు ఒకటికి వస్తుంది. ఇది సహజం. మంచి ఉన్నదా చెడు రాదు, మంచి వెళ్ళిపోయిందా చెడు ఒకటికి వస్తుంది. కాబట్టి కొన్ని నియమాలు ఇది పాటిస్తే తప్పకుండా మళ్ళీ మనం పూర్వ వైభవ స్థితి మన హిందూ సాంప్రదాయానికి వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో కొందరు తెలిసిన వాళ్ళు ఉంటారు, కొందరు తెలియని వాళ్ళు ఉంటారు. తెలియని వాళ్ళు తెలుసుకొని మీకు రాబోయే తరానికి మీరు చెప్పి మన ధర్మం అంటే ఏంటి అని తెలుసుకొని ప్రవర్తిస్తూ, ముఖ్యంగా ఇంకొక చిన్న విషయము, మన ఇళ్లలో భగవద్గీత అనేది ఎవరి ఇళ్లలో ఉండదు. అవునా? ఇది నిజమైన మాట, నేను కూడా ఒప్పుకుంటా. అవునా? మన పిల్లలకు ప్రతినిత్యం ఒక శ్లోకం నేర్చుకునే విధంగా తయారు చేయండి. చదువుతో పాటు ఇది కూడా. భగవద్గీత అంటే కేవలం చనిపోయినాక వేసేటువంటి ఒక రికార్డు కాదు. ఇది మీరు సోషల్ మీడియాలో ఈ మాటలు వింటున్నారు కావచ్చు, నేను మళ్ళీ చెప్తున్నా, విన్నా కూడా చెప్తున్నా. అది ఒక మనిషి ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైతాము అనేటువంటిది ఒక మంచి మాటలు చెప్పినటువంటి ఒక గొప్పదైనటువంటి గ్రంథము భగవద్గీత. అలాంటి భగవద్గీతను మన ఇళ్లలో ఉంచుకొని ఎదురుగా పెట్టండి. ఇంట్లో ఎదురుగా పెడితే ఏమవుతుంది, ఇంట్లో పిల్లలు అడుగుతారు, ఇదేందమ్మా అని అడుగుతారు. దాని గురించి ఒక 2 ముక్కలు చెప్పండి. అయితే చెప్పే క్రమంలో ఏమవుతుంది అంటే మార్జాల యోగం అంటారు. మార్జాల యోగం అంటే పిల్లలు పిల్లిని పట్టుకొని ఉంటాయా, దాని వెనుక పోతూ ఉంటాయా? దాని వెనుక వెళ్తుంటాయి కదా. మనము కూడా సన్మార్గంలో ప్రవర్తించే సమయంలో ఎవరైనా ఒక మంచి మాటలు చెప్పిందంటే దాని వెనుక వెళ్ళే ప్రయత్నం చేయాలి. నువ్వు ఆచరించిన తర్వాత అది పోను 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 ఏమవుతుంది, వానర విద్య కిందికి తయారవుతుంది. నీ మనసు అనేది కోతి పిల్ల కోతిని తల్లిని ఎట్లయితే పట్టుకుంటుందో నీ మనసు అనేది ఆ మంచి మార్గం పైన పట్టుకుంటుంది. అలా చేసుకుంటూ పోగా మన ప్రవర్తన లోపల మంచి మార్పు వస్తుంది. తద్వారా సమాజంలో కీర్తి, మంచి యశస్సు, దానివల్ల మనకు అభ్యున్నతి కలుగుతుంది. అంత్యకాలంలో ఈశ్వరుడు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి
గణపతికి చేతులు జోడించి నమస్కారం చేయండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శివో నామ భూమాఖ్యా దేవి సర్వమంగళం అయో సంస్మరణాం హంసాత్ సర్వతో జయమంగళం నామస్తేషాం కేస్తేషాం కులస్తేషాం పరాభవం ఏషాం ఇంద్రస్యామ ఉదయస్తు జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామ భూయో భూయ నమామ్యహం. శుభకస్తే కదంతశ్చ కపితో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షం బాలచంద్రవిజారణః వక్రతుండశూర్పకర్ణవహిరంభస్కర్ణపూర్వజः షోడశైతాని నామాని యమునే చుడియాదిపే విద్యారంభే వివాహే చ ప్రవేశ నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విజ్ఞప్తస్య జ్ఞాయతే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే అభీష్టార్థసిద్ధ్యర్థం పూజితో యస్తురాశ్రయే సర్వవిఘ్నహరేస్తస్మై గణాధిపతయే నమః. సర్వమంగళమాంగళ్యే శుభే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. ఉమామహేశ్వరాభ్యాం నమః, వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః, శచీవృందరాభ్యాం నమః, అరుంధతీ వశిష్టాభ్యాం నమః, సీతారామాభ్యాం నమః, ఇష్టదేవతాభ్యాం నమః, కులదేవతాభ్యాం నమః, కర్మాకదేవతాభ్యో నమః. నమస్కారాన్ సమర్పయామి. నమః. ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం రామాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అగోక్షణాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం సంజుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ప్రాణాయామే వివరాభూ योदेव सज्जान संपूर्णे भारतवर्षे सप्तखंडे विभागे श्रीशैलस्य स्वाधीन प्रदेशे श्री गंगा गोदावरी हरिहर गुरुजनदितो अस्मिन् वर्तमान व्यवहारिकचान्द्रमानेन श्रीमन् भगवान् श्री चन्द्रपदानन्दे श्री गुरुनाम संवत्सरे दक्षिणायने वर्षऋतौ भाद्रपदमासे शुक्लपक्षे एकादश्याम् अद्यवासरः स्थिरवासरे शुभवासरे शुभनक्षत्रे शुभयोगेश्वकरणे वक्र विशेष विशिष्टायाम् अस्यां शुभतिथौ यमास्य ఒక్కసారి మీ గోత్రాన్ని మనసులో అనుకోండి. తర్వాత భర్త పేరు మీ పేరు మనసులో అనుకోండి. చెప్పండి. సహా కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య సిద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ కాయిక వాచిక మానసిక అశేష పాప నివృత్త్యర్థం మమ జన్మ జన్మాంతర ఆర్జిత సమస్త పాప క్షయార్థం శ్రీ వరసిద్ధి వినాయక పరిపూర్ణ అనుగ్రహ సిద్ధి ద్వారా మమ లక్ష్మి పరిహార ద్వారా శ్రీ మహాలక్ష్మి ప్రాప్త్యర్థం ధర్మ అవిరోధేన నష్టద్రవ్య నష్టరాజ్య ప్రాప్త్యర్థం వరసిద్ధి వినాయక ప్రీతికరం గణపతి పూజ కరిష్యే. పువ్వుతోని ఒక్కనిసారి అన్ని ప్రసాదాలను స్వీకరించు. అపవిత్ర పవిత్రోవాహ సర్వావస్థాంగతో వివాహ యస్మరేత్ పుండరీకాక్ష సభాఖ్యాభ్యంతర శుద్ధి పెట్టేటువంటి అది కూడా పడుతుంది. మరి తదంగ మహాగణపతి పూజాంచ కరిష్యే. ఒక పుష్పము అక్షితలు చేతులు పట్టుకొని గణపతికి నమస్కారం చేయండి. విఘ్నేశ్వరాయ వరదాయ సురప్రియాయ లంబోదరాయ సకలార్థ జగత్తితాయ నాగాననాయ శృతియజ్ఞ విభూషితాయ గౌరీసుతాయ గణనాథ నమో నమస్తే. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ఆవాహయామి రత్నసింహాసనాత్ అక్షితాన్ సమర్పయామి. పువ్వుతో మీద పాదాల మీద చేతుల మీద తవ పాదార విందయో పాద్యం సమర్పయామి. హస్తాబ్దయో అర్ఘ్యం సమర్పయామి. ముఖకమలే ఆచమనీయం సమర్పయామి.
औपचारिक स्नानमापविष्टामयोगस्नानभूर्जराजमनीयं समर्पयामि वस्त्रार्थम् उपगीतार्थम् अक्षतान् समर्पयामि अलङ्कारार्थं हरिद्राकुङ्कुमगौरवजनादि सुगन्धपरिमलद्रव्यादि समर्पयामि पूजार्थे पुष्पैः पूजयामि आयनेते परायणे दूर्वारोहन्तपुष्पणीः तदाश्च पुण्डरीकानि समुद्रस्य गृहाणि मे पुष्पैः पूजयामि ఒక్కొక్క పువ్వు వేస్తున్నాడు పాదాలపైన ओम सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः सुमुखाय नमः ओम एकदंताय नमः ओम कपिलाय नमः ओम गजकर्णिकाय नमः ओम लंबोदराय नमः ओम विकटाय नमः ओम विघ्नराजाय नमः ओम धूमकेतवे नमः ओम गणाध्यक्षाय नमः ओम बालचंद्राय नमः ओम वक्रतुंडाय नमः ओम शूर्पकर्णाय नमः ओम हेरंबाय नमः ओम स्कंदपूर्वजाय नमः श्री महागणाधिपतये नमः 16 గణపతులు అనేటువంటి అవతారాలు ఉన్నాయి. షోడశ భుజ గణపతి అంటారు. మన ఇళ్ళల్లో షోడశ భుజాలు ఉంటాయి. ఈ మంత్రాలు ఈ 16 నామాలు ఈ సందర్భంలో కాదు, ప్రతినిత్యం పఠిస్తే ఏమవుతుంది? గణేశ పురాణంలో సాక్షాత్తు గణేశుడు చెప్పినటువంటి నామాలు ఇవి. నేను చెప్పినవి కాదు, నేను క్రియేట్ చేసినవి కాదు. అవునా? షోడశైతాని నామాని ఎప్పటేత్ శృణుయాదపి, ఎప్పటేత్ శృణుయాదపి అంటే పఠేత్ అంటే చదవడము, శృణుయాదపి అంటే వినడం. షోడశైతాని నామాని ఎప్పటేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తత. విద్యారంభం, మన ఇళ్లలో పిల్లలకు అక్షరాభ్యాసం చేయిస్తాం. ఆ సందర్భంలో ఈ 16 నామాలను పఠించాలి అట. మీరు పఠించకుండా మన ఇళ్లలో మన పిల్లలకు పెళ్లి చేసే సందర్భంలో ఆ సమయంలో ఈ 16 నామాలు పఠించాలి అట. ప్రవేశే నిర్గమే తత అంటే ఏదైనా ఒక గృహప్రవేశం చేసే సందర్భంలో లేదా ఇంట్లోకి వధువు ప్రవేశం చేసే సమయంలో, వధువు అంటే కొత్తగా పెళ్ళైనటువంటి అమ్మాయి ఇంట్లోకి వస్తుంది కదా, ఆ సందర్భంలో సంగ్రామే సంకటేశ్చైవ అంటే ఏదైనా యుద్ధ వాతావరణం, ఇప్పుడు ఆ యుద్ధాలు వస్తాయి రాజుల కాలంలో, ఆ యుద్ధాల సమయంలో పఠించాలి అంతని. సంగ్రామే సంకటేశ్చైవ విఘ్న తస్యన్న జాయతే అంటే మనకి ఏవైనా కానీ మన నిత్య ప్రాపంచికమైనటువంటి జీవితంలో ఏమైనా సంకటాలు కనుక వస్తే, ఆ సంకటాలు వచ్చే సమయంలో ఈ 16 నామాలు కనుక చదివితే విఘ్న తస్యన్న జాయతే అంటే విఘ్నాలు అనేది మన దగ్గరికే రావటం. అలాంటి ఈ 16 నామాలు చాలా విశేషమైనటువంటి నామాలు. గృహ్యత దేవ భక్తిం మే అచలా కురు ఈప్సితం మే
వరం దేహి పరత్రచ పరాం గతి శ్రీ వరసిద్ధి వినాయక పరబ్రహ్మణే నమః. కళ్ళు మూసుకొని చేతులు తినిపిస్తున్నట్టుగా ఒక 5 సార్లు Gajana
गजानन स्वामी गजानन गौरी नंदन गजानन गजानन स्वामी गजानन गौरी नंदन गजानन
ఇదే శక్తి ఆ గణపతి మళ్ళా వచ్చే సంవత్సరం మనకు అంతకంటే వైభవంగా చేసినటువంటి శక్తి అందరి కుటుంబాలకు ఆ గణపతి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉండాలి. అయితే రేపు మధ్యాహ్నం 2 గంటలకు గణపతి నిమజ్జనం ఉంటుంది అని మనందరికీ తెలుసు. అక్కడే మళ్ళీ సంవత్సరం వరకు నవరాత్రి ఉత్సవాలు మనం నిర్వహించుకునేలా శక్తి ఇవ్వాలి అంటే ఆయనని కనీసం మన కులదైవమైనటువంటి మార్కండేయుడు గుడి వరకైనా కానీ అందరూ కూడా వెళ్ళి గణపతిని సాగనంపి రండి. అవునా? ఇంటికి వచ్చినటువంటి ఖచ్చితంగా అందరూ కూడా కనీసం మార్కండేయుడు దేవాలయం వరకన్నా కానీ ఆ స్వామివారి కొద్దిగా 4 అడుగులు నడిచేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇలాంటి నిమజ్జనము దానాపూర్ చరిత్రలో జరగలేదు అనేటువంటి పేరు రావాలి. కాబట్టి